అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలిన్. చెప్పు హాయ్ నీ దాంట్లోకి. దీంట్లోనే ఉన్నాయి, దీంట్లో ఇది కవర్లో చూడు. అంటే విషయం ఏంటంటే అండి, నేను ఏదో వీడియోలో చెప్పాను కదా మీకు, కిచెన్ దగ్గర వాల్ పేపర్లు బుక్ చేసాను. అవి వచ్చినాయి. అవి వేయాలంటే మనం పేపర్ కావాలి. ఇది బుక్ చేసేసి గోడ నీట్గా పెట్టి వేయాలి. మన దగ్గర మ్యాక్సిమం ఇంటికి వాడినప్పుడు సామాన్లు ఇచ్చాం కదా, దేనికి కావాలన్నా ఒక స్పేర్ పార్ట్ అయితే ఉండిద్ది అనమాట. అలాగే ఈ పేపర్ కూడా మాకు ఇదిగో ఇంత బాగు అయితే మిగిలింది. దీన్ని ఈ గోడకు రఫ్ చేసి చేద్దాం. ఈ వాస్తవంగా మక్కోళ్ళు ఉన్నారు కదండి, అప్పుడే వచ్చినాయి. నేను డైలీ కార్కి వెళ్ళి రావడం వల్ల ఈరోజు సండే అయినా ఒంగోలు దాకా కార్కి వెళ్ళి నేను 4 గంటలకు వచ్చేసా. మళ్ళీ రేపు వచ్చిద్దామో కాదు చెప్పలేము. అందుకని ఈ పూట అయితే ఇంటిగా ఉంటాం కాబట్టి వీటిని అర్థం అని చెప్పేసి గోడకి ప్లాన్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వీటిని చూద్దామండి అసలు ఎట్లా ఉండేదో చూపిస్తాను మీకు. ఇదైతే మీషోలో బుక్ చేశాను నేను. ఇది వచ్చేసరికి కింద ఏం పొడుగైందిగా, కట్ చెయ్యి. కట్ చేయకూడదు, దేనికన్నా ఇక్కడ సరిపోయింది. ఇవి 2 బ్లాక్ ఇవ్వండి. ఎట్లా ఉండే క్వాలిటీ అయితే అందులో ఇప్పుడు స్టవ్ పట్టుకే వచ్చింది. అది చూడడానికి పొడుగు వచ్చిద్దా. బాగా ప్యాకింగ్ మాత్రం. ఇది కింద మూత పైన మూత ఉందా అసలు ఎందుకు అందులో? ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి 2 బుక్ చేస్తే. ఆహా కాదు, ఆఫర్ బై 1 గెట్ 1 అని అవి ఉంటాయిగా. అవును, ఒకటి కొంటే ఒకటి రావాలి. కానీ ఈ 2 ఇది ఒకటి. ఇదండి బా. ఇదైతే ఇక్కడ గోడకి దీనికి వేసేదానికి. ఈ బ్లాక్ కింద టైల్స్ గ్రానైట్ లాగా ఉంటుంది అన్నమాట వేస్తే. కానీ ఇది 100% ఫెయిల్ అయింది. అదేంది? ఎందుకంటే మనం వాల్ కేర్ పెట్టించుకుంటే నున్నగా ఉండిద్ది గోడ, అప్పుడు ఇది బాగా స్టిక్ అయ్యింది. దానికి మనం వాల్ కేర్ పెట్టుకోకుండా జస్ట్ ప్లాస్టింగ్ చేసి వదిలిపెట్టాం కాబట్టి 100% ఇది ఉండకపోవచ్చు. వాల్ కేర్ గడ పెట్టి మరి వాల్ కేర్ పెట్టేయాలంటే ఇంకొక ₹1,00,000 అప్పు తీసుకోవాలి ఆడన్నా. అవునా? ఇంటి మొత్తాన్ని పెట్టేయాలంటే. సరే అండి, ఫస్ట్ అయితే వీటిని వేసి చూద్దాం. చాలా నాళ్ళు ఈ గోడను కాపాడింది ఇదేనండి. ఈరోజు దీనికి కాలం చెల్లింది. మనకంత దానికి రామాయ్ పోయింది. లాక్ కడుపుతున్నారు. ఒక 15,000 ఉంటాయండి. ఈ బాధ ఉండదు అన్నమాట. ఎందుకంటే 15,000 మనకి ఈ గోడకి కింద అక్కడ దాకా మొత్తం టైల్స్ వచ్చేస్తాయి. చూద్దాం.
సర్ఫేస్ అయితే కొంచెం నల్లగా ఉందండి. ఇదంతా చేసినాక సర్ఫేస్ అంటే బట్ట ఉతుక్కునే సర్ఫ్. సర్ఫేస్ అన్నావు. అదే సర్ఫ్ ఫేస్కి ఇట్లా చూస్తూ ఉంటాం కదా, సర్ఫ్ ఫేస్. ఇప్పుడు ఎక్కువ చేసావు. ఒకటి మొదలు పెడదామండి. ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. పెద్దదే ఇదంతా వచ్చింది, ఎడదాకా వచ్చింది ఇది. మొత్తం తీసేత అయితే కానీ బాగుంటుంది వంటది అది. ఇట్లా వచ్చిందండి ఇది. వచ్చి కదా వచ్చింది టైల్స్ లాగా. బాగుంది కానీ నిజంగా బండి అయితే ఇంకా బాగుంది కానీ లేచిపోతుంది ఇది. ఇది ఎట్లా వచ్చిందండి? ఇది వచ్చేసరికి ఎట్లా వచ్చింది ఈ మాదిరిగా. లేదు కిందకి రాదు అది, జరుపుకుంటూ వచ్చింది. ఏది ఆంటీ తీసుకో 2 వేసేళ్తా. వద్దు అసలు అయ్యి 100 రూపాయలు అయినా అసలుకి. మీ ఇళ్ళల్లో పిలవరు కానీ అటు అమ్ముతున్నా. మిగిలిపోయి అయితే అండి ఇది ఆ చేపలు వేసిందండి. ఆ చేపలు వేసి 100 రూపాయలు అని చెప్పాను అంటుంది. అందులో ఐస్లో ఉన్నాయి, తీసుకోబుద్ధి కాలేదు అసలుకి. అయినా మళ్ళీ మీరు తక్కువ వేసరికి తీసుకోలేదనుకుంటారేమో. అవును, వాళ్ళు గురకలు వేయమని తీసుకుని పెద్ద అయితే అనుకోవచ్చు. అవి కూడా కాదు కదా, తీసుకోవాలి. ఏదో ఒకటి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? పోదా లాగేనది. ఇది అందుకుంటే రావట్లా మరి. గట్టి కొట్టుకో పట్టుకో. ఇది అతుక్కుపోయి అట్లా గోడ పక్కన. భలే వేస్తున్నావు నాన్న. ఇది గోడ టెంపుల్ రావట్లేదు సరిగా. మళ్ళీ అయ్యేది పెద్ద రుద్దుతో అంటే వస్తావమ్మా. ఇదిగోండి దయచేసి ఆ ప్రస్తుతానికి ఎట్లా కనపడుతుంది చూడండి. బాగా డెలికేట్ అవ్వను. ఇప్పుడు దీన్ని వేసి చూద్దాం అట్లా మీకు ఎట్లా ఉంటుంది.
తీసుకో. ఎందుకు కట్ చేస్తున్నా ఇది? మీకు చెప్పలేదా మిషన్ నేర్పించేటప్పుడు క్రాస్ వస్తే కట్ చేసుకోవాలని? వీటిలో ఉంటాయి క్రాస్లు. క్రాస్ కనపడుతుంది అయితే కనపడుతుంది, వీటిలో కూడా ఉంటాయి మాకు తెలియదు అయ్యా. కటింగ్ కనపడుతుంది క్రాస్. కనబడింది. ఇది ఇట్లా గుడ్డబెట్టి అంటే అండి స్లోగా బబుల్స్ ఉన్నా కానీ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇది అయితేనే, ఈ మెటీరియల్ అయితేనే, ఆ బ్లాక్ ఇది రాదు మళ్ళీ అట్లా. ఇది పైకి వెళ్తుంది. కరెక్ట్గా వచ్చింది మూలకి. హాట్ రెండు ఎప్పుడు ఇట్లా పట్టు చేసి ఏందమ్మా ఇర్రా 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 చింతల్లే. మొత్తం రాదమ్మా, కొంచెమే ఇక అది. ఏ నాటనా చేస్తారా? చింతల్లే చింతల్లే ఆ సితారకు వేసేది అది. అవును. అబ్బా 4 రోజులు ఉంటాయి, తర్వాత పోతాయి. టైల్స్ వేస్తాం. 4 రోజులు ఉంటాయి, పోయినాక టైల్స్ వేస్తాం. పోతే టైల్స్ వేపిస్తాం అనుకుంటే ఇప్పుడే పీకే టైల్స్ వేయించుకోవచ్చు. అదే సంగతి. నా కష్టం ఎట్లా ఉంది చెప్పండి. చాలా కష్టంగా ఉందని. అవునా? చాలా కష్టపడ్డాం. చాలా బాగుందండి నిజంగా. ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇట్లా ఉంది. ముక్క మిగిలితే ఇక్కడ వేసా. బాగుంది కదండి. ఇవి వచ్చే వరకు నల్లది పొడుగు రోల్ వచ్చిందండి, అందుకని 2 రోల్సే ఇంత దూరం వచ్చినాయి. ఇక కాఫీ వచ్చే వరకే 2 రోల్స్ 3 రోల్స్ వచ్చినా కానీ అవి ఎంతవరకే వచ్చినాయి. అదండి సంగతి. ఎట్లా ఉంది మన వంటగది? నచ్చిందా? బాగుందట మొత్తం ఉండి బాగుంది. ఇవి మొత్తం కలిపి 300 చిల్లర అయినాయి అండి, ఆ 2 రకాలు. దీన్ని కూడా వేస్తా తెప్పించి. ఇంకొక 2 అయితే సరిపోతాయి అనుకుంటాడు దాకా. మరి ఇటుగా ఎటుకి అవన్నీ వద్దు, డబ్బులు వేస్ట్.
డబ్బులు వేస్ట్. డబ్బులు చూసుకుని టైల్స్ వేసుకుంటే పోయింది అప్పుడు దాకాని. ఇంతకు వేస్ట్ ఖర్చు పెట్టి వేసిపోతూ ఉంటాయి. రండి సంగతి. కష్టం ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. కష్టపడి అతికిచ్చా. ఇది దీనికోసం కష్టపడలేదు లేదండి పెద్దగా. ఇదే బాగా ఇబ్బంది పెట్టింది. అక్కడ నుంచి ఆ టర్నింగ్ తిరిగి మనం బోర్డు దాకా అయితే వచ్చింది. ఈ వీడియో కదా ఇంతేనండి. బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. పాపం చాలా కష్టపడ్డాడు నేను. కొంచెమైనా ఆయన వంట చేసుకున్న ఎదురుగా ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. చెప్పింది అంటున్నావు అంటే ఇక్కడ ఇదంతా కొంచెం అయినా చూడడానికి బాగుంది. ఇలా వంట చేసేటప్పుడు వీడియో తీసుకోవడానికైనా ఎవరైనా వచ్చి గమ్మని ఇలా నుంచున్నా చూసినా ఈ ఉపరం సరే బాగుంది. మొత్తం లేకపోయినా మనం ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి ఉన్న దానిలో సర్దుకుపోదాం. చాలా అంటే చాలా కష్టపడి మా అనిల్ అయితే ఏజెడ్ కాబట్టి మా నీళ్ళకి నా తరపు నుంచి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. అదంటే సంగతి. ఈ వీడియో కదా ఇంతేనండి. మరి ఎలా అనిపించిందో కొంచెమే ఎలా అనిపిస్తే ఇల్లు మొత్తం నిజంగా అదేదో టైల్స్ అట్లా ఈ పేపర్లో ఏ ఒకటి ఉంటే మాత్రం ఎలా ఉండేది ఖచ్చితంగా చెప్పండి. నాకు చాలా అనిపించింది. ఒక్కరు దిష్టి కూడా తగిలింది నిజంగా. బాత్రూమ్ కానీ టైల్స్ అయితే ఒక్కసారి ఎట్ట ఉంది బాగోలా బాగుంది. ఈ వీడియో కనుక ఇంతేనండి. ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.